ఈరోజు ఇండియాలో మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే మనకి సందేశ్ కాళీ అనే పేరు మారుమూగిపోతా ఉంది. అసలు ఈ సందేశ్ కాళీ ఏంటి, ఆ విలేజ్ ఎక్కడుంది, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, ఈరోజు ఇప్పుడు ఇది ఎందుకు హైలైట్ అయింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వచ్చే సందేశ్ కాళీ అనే విలేజ్ చాలా చిన్న రిమోట్ విలేజ్. ఇది వచ్చేసి సందేశ్ కాళీ సెకండ్ సిడి బ్లాక్ అంటారు. అంటే మన దగ్గర మండలాల తాలూకాలు ఎలాగో అక్కడ వెస్ట్ బెంగాల్లో సిడి బ్లాక్ అంటారు, అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్. దాని కింద వస్తుంది ద్వారిర్ జాంగల్ అనే ఒక రెవెన్యూ విలేజ్ ఏరియా కిందకు వస్తుంది. తర్వాత బాసిర్హాట్ అనే సబ్ డివిజన్ కింద వచ్చి నార్త్ 24 పరగనాస్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందన్నమాట. ఈ బాసిర్హాట్ అనేది అక్కడ ఎంపీ నియోజకవర్గం కూడా. దానికి నుస్రత్ జహాన్ అనే లేడీ ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఉన్నారు. ఆమె నియోజకవర్గంలోనే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిందనమాట. ఇకపోతే ఈ విలేజ్ దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర విశాఖపట్నంలో మన్యం ఏరియా కావచ్చు, కొన్ని ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో ఇటు తెలంగాణ ఆంధ్రాలో కావచ్చు, ఛత్తీస్గఢ్ ఈ బార్డర్స్లో, ఒరిస్సా బార్డర్లో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రపంచం వేరే. వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా అదొక డిఫరెంట్ సంస్కృతిలో ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాఫీగా కొనసాగిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ సందేశ్ కాళీ ఊరు కూడా ఉందన్నమాట. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ ట్రైబర్స్ వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఏరియా అంతా కూడా గంగా డెల్టా కింద వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ విద్యాధరి అండ్ కలింది రివర్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఈ ఊరు ఎలా ఉంటుందంటే, ఈ విలేజ్ చుట్టూ వాటర్ ఉంటాయన్నమాట. వాటర్ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒకటే దారి, వాటర్ ద్వారానే వెళ్ళాలి. అది ఫెర్రీ ద్వారా వెళ్తారు, పొడవ ప్రయాణం లాంటిది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఇది అక్కడ ఎవరైతే అన్యాయం చేశారని ఇప్పుడు పేర్లు మారుమోగుతున్నాయో, ఎవరైతే షాజహాన్ షేక్, శివప్రసాద్ హజ్రా అండ్ ఉత్తమ్ సర్దార్ అని, వాళ్ళందరికీ ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అండి. వేరే ఎవరు వస్తున్నా వాళ్ళకి తెలిసిపోద్ది. ఇది అదునుగా చూసుకుని ఆ ఊరిని వాళ్ళు జరగలా పట్టి పీడించి అన్యాయం చేశారు. వాళ్ళు ఏ రకమైన అన్యాయం చేశారో చెప్తాను. దీనికంటే ముందు ఇంకొక పాయింట్ మనకు చెప్పాలి. ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ మొత్తం బ్లాక్ ఇదంతా కూడా సుందర్బన్ పార్క్ జంగిల్ అనేది మన వెస్ట్ బెంగాల్ ఉంటుంది. దానికి ఒక పీక్లో బార్డర్లో ఉందన్నమాట. ఇది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసవాదులకు కావచ్చు, రిఫ్యూజీస్కి కావచ్చు, మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలకు కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇది చాలా ప్లస్ పాయింట్ అండి. ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాగా ఉండి ఇండియాలోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం. మొదటగా ఒకళ్ళిద్దరు వస్తారు, అక్కడ సెటిల్ అవుతారు స్లోగా. ఆ తర్వాత అక్కడ ఉన్న లీడర్స్ వీళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆ కమ్యూనిటీ వైజ్ రిలేషన్ ఇంకేదో చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీనో బంచ్ ఆఫ్ పీపుల్నో తీసుకొని వచ్చి మెల్లగా ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే పూర్తిగా సెటిల్ అయిపోయి ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ సంపాదించేసి మెల్లగా ఓటర్ కార్డు దాకా వస్తారు. వన్స్ ఓటర్ కార్డు వాళ్ళకి వచ్చిన తర్వాత ఈ పొలిటిసైజేషన్ అనేది జరిగింది. ఇక లీడర్లు వీళ్ళని ఏదో మొత్తం వీళ్ళ ఒక పెద్ద రక్షణ గోడలాగా ఉండొచ్చి వీళ్ళని కాపాడుకుంటూ వస్తారు. వీళ్ళకంతా మైండ్ అంతా ఇది చేస్తారు. ఎలా అంటే వేరే కొన్ని పార్టీలు మనకి శత్రువులు, మనం ఈ పార్టీకే ఉండాలి, ఈ లీడర్స్ తోటి ఉండాలని చెప్పి ఈ బలాన్ని పెంచుకొని లీడర్స్గా తయారవుతారు. అలా తయారైన ఒక లీడరే ఈ షాజహాన్ షేక్. దాని గురించి ఈ ఇంట్రడక్షన్ చెప్పింది. వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్. వీళ్ళు ఒక పక్కేమో ఇలా లీడర్గా ఎదిగారు. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, పథకాలు, స్కీమ్లు, తర్వాత ఏదైతే ఉపాధి అవకాశాల కోసం ఇచ్చేది కావచ్చు, మనీ కావచ్చు, లేకపోతే ధాన్యాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినవి కావచ్చు, వేరే ఏదైనా రాని మొత్తం వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతాయి. అక్కడ ఒరిజినల్గా ఏ ట్రైబల్స్కి అయితే అవి చేరాలో అవి చేరనివ్వకుండా నయానో భయానో అదంతా వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఆ దోచుకునేది ఎంత దాకా వెళ్ళింది అంటే, రీసెంట్గా ఇది ఫస్ట్ బయటపడ్డప్పుడు 555 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది. ఎవరైతే ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి చెక్ చేయాలని పోతే వాళ్ళ అనుచరులందరూ కూడా దాడి చేస్తే ఇవాళ వాళ్ళు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఫిజికల్గా దాడి చేస్తే. ఇప్పుడు ఆ షాజహాన్ షేక్ అనేట ఆయన అబ్స్కాండ్, శివప్రసాద్ హజ్రా తనని అరెస్ట్ చేసినట్టున్నారు, ఉత్తమ్ సర్దార్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. సో వాళ్ళ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడితే మొత్తం ఈ వీడియో చేసేటప్పుడు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్లో రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకే గుండె బదులైపోయింది. అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆ ఊర్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కొడతారు, ఇంకా వినకపోతే ఎవరైతే ఆ ఇంట్లో పడుకొని ఉంటారో రాత్రిపూట వాళ్ళ ఇంటిని ఆ గుడిసెనో లేకపోతే ఏదైతే ఉందో దాన్ని కాల్చి బూటిచ్చేస్తారు. బయట ప్రపంచానికి ఎవరు చెప్పుకోలేరు. ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేయడానికో వీళ్ళ మీద పనిష్మెంట్ చేయడానికో కూడా ఛాన్స్ లేదు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే రివర్స్లో అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ షాజహాన్ షేక్ లేకపోతే శివప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్ వీళ్ళతోటే ఈ అనుచర వర్గంతో కాంప్రమైజ్ అవ్వండి అని వాళ్ళే రివర్స్లో చెప్పేసి ఇది చేస్తారు. ఇంకా ఇది చేస్తే అక్కడ ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టడం చేస్తారు. అది
సో వీళ్ళని అన్యాయం చేసుకొని పొలాలు లాక్కోవటం, ఇంకా ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తూ ఉంటే అక్కడ సాల్ట్ వాటర్ తీసుకొచ్చి దాంట్లో పోసేసి పంపింగ్ చేసి అసలు ఆ వ్యవసాయ పంట పండకుండా దాన్ని అన్యాయం చేయటం, ఈ రకంగా చేయటం, బెదిరియటం, ఆస్తులని రాసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఈ ఈడీది ఏదైతే జరుగుతూ ఉందో 555 కోట్ల స్కాము, అసలు అంత చిన్న ఊర్లో ఇట్లా జరిగిందంటే దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. తీగలాగితే డొంకంతా కదిలినంత పెద్ద హిస్టరీ ఉంది దానికి. ఇంకా అసలు విస్తుపోయే వాస్తవం ఏంటంటే ఇది కేవలం 500 కోట్లు మాత్రమే కాదు, దగ్గర 10,000 కోట్ల రూపాయల స్కాము మొత్తం సర్కిల్లో జరుగుతూ ఉందంట. ఆ ఒక్క ఊరనే కాదు, మొత్తం సర్కిల్లో. సో ఇక ఆలోచించుకోండి, ఇటువంటి డబ్బులంతా చేరదీసుకొని ఇలా కొంతమందిని ఓటర్లని చేరదీసుకొని వేరే దేశం వాళ్ళు ఓటర్లుగా మార్చి వాళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ లబ్ధి పొందుతూ వీళ్ళే ఒక పక్క కాపాడుతూ, అసలు వీళ్ళు ఏ పర్పస్లో వచ్చారు, ఈ దేశ రక్షణకి ఏమన్నా ఆటంకం కలుగుతుందో అది లేదు, అది చేసుకుంటూ తద్వారా వాళ్ళు రాజకీయంగా లాభపడటం. సో ఇక్కడ ఎవరైతే వీళ్ళని అడ్డు పెట్టుకుని ఈ జనాల్ని ఈ గ్రూప్ని అడ్డు పెట్టుకుని లీడర్గా ఎదిగారో వాళ్ళు ఇటువంటి విలేజెస్లో అన్యాయం చేయటం, ఇదంతా కరప్షన్ అనుకుందాం. ఓకే, అక్కడ వరకైనా అంతో ఇంత అవునా, సరే వాళ్ళు కరప్టెడ్ అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ విలేజ్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం విలేజ్లో ఇది ఒక పెద్ద బిల్డింగ్. దాన్ని వాళ్ళు ఎలా వాడతారంటే ఒక గెస్ట్ హౌస్ లాగా. సడన్గా ఒకరోజు ఇంటికి వెళ్ళేసి తలుపు కొట్టేసి ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆ ఇంట్లో ఉన్న స్త్రీని రమ్మంటారు. పార్టీ మీటింగ్ ఉంది, నైట్ 12ంటికి 1ంటికి జరిగేది పార్టీ మీటింగ్ ఉంది, రమ్మంటారు. అదే పార్టీ మీటింగ్ ఏంది ఇప్పుడు రాము అంటే వాళ్ళని కొడతారు, లేదంటే వాళ్ళ హస్బెండ్ని కొడతారు, లేదంటే ఆ అమ్మాయి అయితేనే వాళ్ళ తల్లిదండ్రులు కొట్టి మరీ వాళ్ళని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడ అంతా డ్రింక్ చేసుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు ఏ రకమైనటువంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇంక మీకు చెప్పక్కర్లేదు. చేసేసి తెల్లజాము 3ంటికో 4ంటికో మళ్ళీ వదిలేస్తారు. ఎవరైనా మాట వినకపోతే కొట్టడాలు, ఇంకా మాట వినకపోతే చంపేయటాలు కూడా జరిగింది. ఇది కేవలం పెళ్లిగాని స్త్రీలు మాత్రమే కాదు, పెళ్ళైన స్త్రీలను కూడా వాళ్ళ భర్త ముందే ఇలా చేయటం, వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, చావలేక, బతకలేక ఎల్లదీస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మీడియా ఎంటర్ అయిందో, ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీడియా ఎంటర్ అవ్వటం, ఆ తర్వాత శుభేందు అధికారి అని చెప్పేసి బీజేపీ లీడర్ ఎంటర్ అవుతాం, ఆ తర్వాత సివి ఆనంద్ బోస్ అని స్వయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారే అక్కడ విజిట్ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వటం, అక్కడ జరిగిన అన్యాయాలన్నీ బయటకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు పైనుంచి మొత్తం కమిటీ అంతా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కేసులు ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక భయంకరమైన అసలు తట్టుకోలేని విషయం ఏంటి అంటే వీళ్ళిట మాస్క్ అడ్డు వాళ్ళు అన్యాయం జరిగిందని స్త్రీ బయటకు చెప్పుకోలేస్తుందా? మాస్క్ అడ్డు పెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ అక్కడ కంప్లైంట్ ఇచ్చే దగ్గర కూడా చేస్తూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే మాస్క్ అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారో వాళ్ళు బీజేపీ వర్కర్లు అంట, వారు నిజమైన విక్టిమ్స్ కాదంట. అలా ఉంది మన దౌర్భాగ్య పరిస్థితి. అక్కడ ఒక పక్క ఇల్లు మనం 10 అడుగులో గోడ కట్టి ఇంటి ముందు గేటుకు తాళం అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ కూడా అదే పరిస్థితి. ఇల్లంతా మనం భారతదేశం అంతా ఎంత స్ట్రాంగ్గా అన్ని వైపులు చేసుకుంటా ఉన్నా అక్కడ లోకల్గా ఉన్న వీళ్ళు చేసే ఈ కథల వల్ల ఒకటి సెక్యూరిటీ ఇష్యూస్, ఇంకా వేరే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు దాన్ని అడ్డుపెట్టుకుని లీడర్గా ఎదిగిన వీళ్ళు ఇండైరెక్ట్గా ఇటువంటి కథలు పడతా ఉన్నారు. సో అది ఊళ్ళలో జరగటం. అయితే ఈ విలేజ్లో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి మతానికి సంబంధం, కానీ ఆ లీడర్గా ఎదిగిన వాళ్ళకి అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఇండైరెక్ట్గా ఇదనమాట. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో షాజహాన్ షేక్, తర్వాత శివప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్, వీళ్ళు మెయిన్ లీడర్స్. షాజహాన్ షేక్ వీళ్ళిద్దరు ప్రధాన అనుచరులు, వీళ్ళకంతా కొంతమంది చెంచాగాళ్ళు, వీళ్ళు అక్కడ అన్యాయం చేయటం ఇదనమాట పరిస్థితి. ఇప్పుడు ఇది హైలైట్ అయిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడు మన ప్రపంచానికి తెలిసింది ఈ సంగతులన్నీ. కాబట్టి ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే వాళ్ళు ఇంత ధైర్యంగా ఇన్ని 1000 కోట్లది స్కామ్లు ఎలా నడుస్తూ ఉన్నాయంటే వాళ్ళ పార్టీ ఫండ్లు ఇవన్నీ కూడా సంపాదించి మళ్ళీ జనాలను ప్రలోభపెట్టి ఓట్లు సంపాదించే కథల్లో భాగంగానే ఇదంతా. వాళ్ళకున్నది ఒకే ఒక ఆయుధం నాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఇది ఒక పెద్ద ఇష్యూలాగా అవ్వబోతుందో అప్పుడు సడన్గా మతం రంగు పొలమొచ్చు. ఒక్కసారి మతం రంగు కనుక పులిమేమంటే మొత్తం భారతదేశంలో ఉన్న అక్కడక్కడ ఉన్న సోకాళ్ళు ఈ లీడర్స్ అంతా బయటకు వచ్చేస్తారు. ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అది ఇండియాలో వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో మారుమోగేటట్టు చేసి ఒరిజినల్గా ఎవరైతే ఉంటారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరిలో కూడా ఒక అశాంతిని, అబద్ధతను రేకెత్తించవచ్చు. ఇదంతా జరిగిద్ది అనే ఒక భయంతో కొన్ని ఏదైతే విజిలెన్సో లేకపోతే ఈడీనో లేకపోతే సెంట్రల్ సంబంధించినయో అధికారులందరూ కూడా ఇవన్నీ ఎందుకు కదిలించడం అన్నట్టుగా సైలెంట్గా ఉంటారనే ఒక చిన్న కుయుక్తితోటి వాళ్ళు ఈ శకలన్నీ చేసుకుంటూ ఉన్నారనేది నా అభిప్రాయం. సో ఇది అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్. బట్ ఇటువంటి సందేశ్ ఖాళీలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. మళ్ళీ ఎట్లాగో స్ట్రాంగ్ గవర్నమెంట్ రాబోతుంది అనుకుంటున్నాం. అది కనుక వచ్చిన తర్వాత జరగబోయే ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అందులో ఇటువంటి సందేశ్ ఖాళీలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ ఏదైతే చేయాలో అది జరగబోతుందని మన కొత్త గవర్నమెంట్ ద్వారా ఆశిద్దాం భారతదేశంలో. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.